హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వినయవర్ధన్ రెడ్డి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి నుంచి ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో అది మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ 2023కి సంబంధించిన నోటిఫికేషన్. ఓకేనా? సో ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఆ తర్వాత ఏజ్ క్రైటీరియా అండ్ సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే, సో ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి జూలై 22, 2023 నుంచి ఆగస్టు 15, 2023 వరకు అయితే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఆగస్టు 15 వరకు, జూలై 22 నుంచి ఆగస్టు 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే దీనికి అక్టోబర్ 2023 మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ కరెక్షన్కి మనకి 16th ఆగస్ట్ అండ్ 17th ఆగస్ట్, సో 2 days అయితే మనకి టైం ఇచ్చారు. అండ్ ఇందులో మనకి 2 types ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో రెండు కూడా మనకి సబ్ ఇన్స్పెక్టర్ వే. సో సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సో అంటే మనకి సిఆర్పిఎఫ్ కానీ, ఐటీబీపీ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, సో ఇలా మనకి సో ఆర్మ్డ్ ఫోర్సెస్. అండ్ ఆ తర్వాత ఢిల్లీ పోలీస్. సో ఇలా మనకి రెండిట్లలో కూడా ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ రెండింటి యొక్క పే స్కేల్ అనేది సేమ్ ఉంటుంది. బట్ కాకపోతే ఇదేమో మనకి ఢిల్లీ పోలీసులో ఉంటుంది, సో ఇదేమో మనకి సిఏపిఎఫ్లో ఉంటుంది, అంతే. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత వేకెన్సీస్ విషయానికి వస్తే, సో మనకి ఢిల్లీ పోలీసులో మేల్ క్యాండిడేట్స్కి ఏమో మనకి టోటల్గా 109 పోస్టులు ఉన్నాయి. అండ్ ఫీమేల్కి ఏమో మనకి టోటల్గా 53 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ సిఏపిఎఫ్లో వచ్చేసి మనకి టోటల్గా 1714 పోస్టులు ఉన్నాయి. ఓకేనా? అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి. సో ఇందులో మళ్ళీ మనకి మేల్ 1601 అండ్ ఫీమేల్కి ఏమో 113 పోస్టులు. సో టోటల్గా మనకి ఏంటంటే 1714 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఆగస్టు 1, 2023 లోపల అతనికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట. సో అంటే మనకి 2 ఆగస్టు 1998 నుండి 1 ఆగస్టు 2003, సో ఇక్కడ మనకి ఈ 2 డేట్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు అయి ఉండాలన్నమాట. సో అంటే మనకి 2 ఆగస్ట్ 1998 కంటే ముందు పుట్టిన వాళ్ళు కానీ, సో 1 ఆగస్ట్ 2003 తర్వాత పుట్టిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ కాదు. సో హవెవర్ మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 years అండ్ బీసీ వాళ్ళకైతేనేమో 3 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అడిషనల్గా మళ్ళీ ఇంకొక 3 years అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 15th ఆగస్ట్ 2023 లోపల ఏదైనా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఓకేనా? సో జస్ట్ మనకు ఒక బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇందులో మీరు ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో అందులో మేల్ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. సో మోటార్ సైకిల్ అండ్ కార్ 2+4 డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఒకవేళ మీకు డ్రైవింగ్ లైసెన్స్ కనుక లేకపోతే మీరు ఢిల్లీ పోలీస్ దానికి ఎలిజిబుల్ కాదనమాట. ఓన్లీ సిఏపిఎఫ్ దానికి మాత్రమే. ఓకేనా? ఓన్లీ సిఏపిఎఫ్ దానికి మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ మనకి అప్లికేషన్ ఫీ ఉంటుంది. అండ్ ఇందులో కూడా మళ్ళీ మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి కానీ, ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ, ఎక్స్ సర్వీస్ మెన్కి కానీ ఎలాంటి ఫీ కూడా ఉండదన్నమాట. ఓకేనా? సో ఎవరైతే ఓబీసీ అండ్ ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ అండ్ ఆ తర్వాత అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన బాయ్స్కి మాత్రమే, ఓకేనా, మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఒక 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. సో ఇక మనకి ఉమెన్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి మాత్రం ఎలాంటి ఫీ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనేమో మనకి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం ఉంటుంది. అండ్ తర్వాత తెలంగాణలోనేమో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. సో ఈ వీటిలలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు ఒక సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, పేపర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. సో వాటి తర్వాత మళ్ళీ మనకి పిఎస్టీ అండ్ పిఈటి ఉంటుంది. సో ఈ రెండింటికి తర్వాత ఫిజికల్ తర్వాత మళ్ళీ మనకి పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇది మనకి యాక్చువల్గా ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. ఓకేనా? సో ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఎగ్జామ్ పేపర్ 1, తర్వాత పిఎస్టీ అండ్ పిఈటి ఉంటుంది, తర్వాత మళ్ళీ మనకి ఎగ్జామ్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఫైనల్గా ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి పేపర్ 1లో ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్, అంటే మనకి రీజనింగ్ నుంచి
50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ ఉంటుంది. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ అర్థమెటిక్ నుంచి, అండ్ ఇంగ్లీష్ నుంచి మనకి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో టోటల్గా మనకి ఎంత, సో 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 2 hours టైం అనేది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 2 hours టైం. సో మిగతా ఏ సబ్జెక్టులు ఉండవు, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఎంత అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో మీరు గనక 3 క్వశ్చన్స్ గనక రాంగ్ చేస్తే 1 మార్క్ అనేది మైనస్ అవుతుంది. ఓకేనా. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో పేపర్ 1 కి అండ్ తర్వాత పేపర్ 2 కి రెండింటికి కూడా సేమ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అండ్ రెండింటికి కూడా సేమ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్స్ కి ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి బోనస్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకేమో సో 5% అంటే 10 మార్క్స్ ఒక్కొక్క పేపర్లో, పేపర్ 1లో 10 మార్క్స్ అండ్ పేపర్ 2లో 10 మార్క్స్ ఉంటాయి. అండ్ ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకేమో 6 మార్క్స్ అండ్ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకేమో 4 మార్క్స్ అనేవి వీళ్ళు యాడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ పిఎస్టీ అండ్ పిఈటీ చూస్తే, సో మనకి ఫస్ట్ పిఎస్టీ చూసినాం అనుకోండి. సో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అండ్ చెస్ట్ వచ్చేసి మినిమం 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 85 సెంటీమీటర్స్ అవ్వాలి, అంటే 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట. ఓకేనా. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. ఓకే. అండ్ వెయిట్ వచ్చేసి మనకి మీ హైట్ ని బట్టి వెయిట్ అనేది వాళ్ళు మెజర్ చేస్తారు. సో దాని ప్రకారం మీకు వెయిట్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పిఈటీ వచ్చేసి, సో మేల్ క్యాండిడేట్స్ కేమో 100 మీటర్స్ ని 16 సెకండ్స్ లో అండ్ 1.6 కిలోమీటర్స్ ని 6.5 minutes లో, లాంగ్ జంప్ 3.65 మీటర్స్ ని 3 chances లో అండ్ హై జంప్ ఏమో 1.2 మీటర్స్ ఉంటుంది అండ్ షార్ట్ పుట్ ఏమో సో 16 lbs ని మనకి 4.5 మీటర్స్ దూరం అనేది విసిరాలి. సో వీటన్నిటికీ మనకి లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ కేమో మనకి 3 chances ఉంటాయి. 100 మీటర్స్ అండ్ 1600 మీటర్స్ కి మాత్రం ఓన్లీ ఒకటే ఛాన్స్ ఉంటుందని. అండ్ ఆ తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 మీటర్స్ ఏమో 18 సెకండ్స్, 800 మీటర్స్ ఏమో 4 minutes, లాంగ్ జంప్ ఏమో 2.7 మీటర్స్, హై జంప్ ఏమో 0.9 మీటర్స్. సో వీళ్ళకి షార్ట్ పుట్ అనేది లేదు ఫీమేల్ క్యాండిడేట్స్కి. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి, సో ఎవరికైతే పేపర్ 1 అండ్ పేపర్ 2లో సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వితౌట్ యాడింగ్ బోనస్ మార్క్స్, సో ఎన్సీసీ సర్టిఫికేట్ వాళ్ళకి అండ్ నార్మల్ వాళ్ళకైనా సరే పేపర్ 1 అండ్ పేపర్ 2లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఏమో 30%, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 25% అండ్ ఇంకా మిగతా కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఏమో 20% మినిమం రావాలి పేపర్ 1లోనైనా అండ్ పేపర్ 2లోనైనా. సో ఇవి మనకి మినిమం మార్క్స్ అనమాట. అండ్ ఆ తర్వాత మీకు ఎగ్జామ్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో సో అప్పుడు మనకి ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఆ బోనస్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 10 మార్క్స్, బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 6 మార్క్స్ అండ్ ఆ తర్వాత ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకేమో 4 మార్క్స్ అంటే పేపర్ 1లో అండ్ పేపర్ 2లో సో సపరేట్గా అనమాట. ఇందులో 10 అండ్ అందులో 10. సో టోటల్గా మనకి 20 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా. ఒక్కొక్క పేపర్లో 10 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ మీకు ఫైనల్ సెలెక్షన్లో సో ఫస్ట్ మనకి పేపర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళని సో పిఈటీ అండ్ పిఎస్టీ ఉంటుంది అండ్ అది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఓకేనా. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనకి పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక మెడికల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో సో వాటికి పేపర్ 1 అండ్ ఆ తర్వాత పేపర్ 2 సో ఈ రెండిట్లలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. ఓకేనా. సో వాళ్ళను మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్కి కాల్ చేస్తారనమాట. ఓకే. సో ఇది జనరల్గా ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. సో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేము దానికి కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాము. ఓకే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.